అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడిక ఒక్క డేట్ ఫిక్స్ చేసుకోవడానికి మా చేత కాకుండా పోయింది. ఒకవైపు వర్షము, ఒకవైపు మాకు సమయం అనుకూలంగా లేకుండా ఏమనుకుంటే ఈ మధ్య పోయిన నెలలో 31వ తారీఖు రిటైర్మెంట్ అయిపోయింది. 2 కలిపి పెట్టుకుందాం అనుకున్నాము. కలిపి పెట్టుకుంటే వర్షం వస్తూ ఉంది. మా స్టాఫ్ అంతా ఒంగోలు నుంచి, కర్నూలు నుంచి, మార్కపురం నుంచి, పొద్దు నుంచి చాలామంది వచ్చేవారు ఉన్నారు. సేవకులు కూడా చాలామంది వచ్చేవారు ఉన్నారు. అలాగే బంధువర్గాన్ని సంపూర్ణంగా ప్రేమతో ఆహ్వానించుకోండి. 10 రూపాయలు ఖర్చు అయిపోయినా దేవుని నామానికి మహిమకరంగా ప్రార్థన, వాక్యం, పాటలు, భోజన వసతులు కలిగి వాతావరణం కలిగి ఉండాలని మేము అనుకున్నాము. అనుకోకుండా 15వ తారీఖు, నెల 15వ తారీఖు దావీదు కొడుకు పుట్టినరోజు రావటం వల్ల నాకు ఏమి ఊపిరాడ అజగా మాట్లాడుకున్నాము. మళ్ళీ డ్యాన్స్ చేసుకున్నాము. తిరిగి మరలా ఈరోజు ఏదో ఒక దేవుని కృప చేత వాడు నన్ను తాతయ్య ఒక్కటే ఈ కూడి జరిపించమన్నప్పుడు సహాయపడి వాడు కూడా కొంత కష్టపడి కొంత వాడు ఖర్చు పెట్టుకొని కూడికి ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అయిపోయిన తర్వాత శ్యాంబాబును మేము టైం క్యాన్సల్ చేసుకున్న తర్వాత మరలా శ్యాంబాబును బాబా ఇట్లా జరిగిందంటే సరేలే అన్నది అన్నాడు. అలాగే మేము పిలవగానే ఎప్పుడు పిలిచినా రావడానికి ఎనుగాడకుండా మా కుటుంబాన్ని, మా నాయన, మా అమ్మ ఉన్నప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళు మామయ్య గారు అంటే ప్రియనాథ మామయ్య గారు బాగా ప్రేమించి అసలు నాకు ఆయన దేవుడికరమైనటువంటి వార్త చెప్పాను. నేను అన్ని ప్రార్థన పోతే నమ్ముకున్న తొలి దినాలు నాకు బాగా గుర్తు. పాట పాడాను. అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘస్థులు పాట పాడినప్పుడు నన్ను పక్కలో తీసుకున్నాడు. తీసుకొని అమ్మ ఎక్కడ పిలువు సాగినాడు. నేను ఎందుకు అనుకొని అమ్మ మామయ్య పిలుస్తున్నా అంటే మా అమ్మ తన మాట ఏంటంటే, దైవజనులు అమ్మ నీ కొడుకు గాయకుడు అవుతాడు అన్నాడు. ఆ గాయకుడు అన్న మాట కూడా నాకు అర్థం కాదు. ప్రభుత్వం బట్టి ఏదో నాకున్నటువంటి చిన్నపాటి స్వరంతో, చిన్నపాటి చదువుతో కష్టపడి ఆ దేవుని దాసుడు నోట వచ్చినటువంటి ఆ ఒక వాక్కును బట్టి నేను దేవుని సన్నిధిలో పాట పాడగలుగుతున్నాను. అప్పటి నుండి నేను మామయ్య గారు చనిపోయారు, సాంబాబు ఉన్నాడు, అలాగే ఇక్కడ స్థానిక సంఘం మంత్రులు గారు, గౌరవ గారు, వీళ్ళ మధ్య సంఘంలో ప్రభువును నమ్ముకున్న నాటి నుంచి నేను నా శక్తి కొంత పనిచేస్తూ ఉన్నాను. నేను దేవుని పని అంటే నా పని కంటే ఎక్కువ చేస్తాను, ఆశపడేవాడిని. దరిదాపు సంఘానికి ఎంతో ప్రోత్సాహకరంగా పనిచేసేవాడు. అంటే కష్టపడే స్వభావము అయినప్పుడు కూడా నా సాక్ష్యం కొంతమందికి తెలుసు, అందరూ తెలుసు, బయటలో తెలియకపోవచ్చు. శనివారం మారు మనసు, ఆదివారం బాప్తిసం. మా అమ్మ అసలు ఒప్పుకోలేదు. ఒకటే తీర్మానం చేశాను. ఆ తీర్మానం మా చిన్న చెప్పాడు, అబ్బాయి తీర్మానం అవన్నీ ఇచ్చేద్దాం అన్నారు. బాప్తి తీసుకున్నాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దాదాపు 4 సంవత్సరాలతో కావస్తున్నది. దేవుని పరిసరలో నమ్మకంగా స్థానిక సంఘంలోనే ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, అవమానమైన, నిందలైన, బాధలైన శ్రమైనా సరే దేవుని పని జరిగించుకోవడానికి దేవుడు నాకు ఇంతవరకు అవకాశం ఇచ్చాడు. అంతేకాకుండా నేను పాట పాడుతుంటే ఆ పాట నాకే ఏడుపు వస్తుంది. అంటే అంత అర్థరహితంగా నేను పాడుతుంటా ఉంటాను. పాట అంటే ఒక రాగంతో, తాళంతో పాడేది కాదు. హృదయంలో నుండి పాడేవాళ్ళకి అర్థం కావాలి సంపూర్ణంగా. కాకపోతే సోదరులు కూడా నేను వాళ్ళ చేత నాకు సపోర్ట్ చేస్తారు. చాలా సంతోషము. అలాగే దేవుని యొక్క కృప బట్టి 2 కుటుంబాలు చూపించాడు దేవుని దాసుడు. ఒకటి జక్కయ్య గారి కుటుంబము, జక్కయ్య కుటుంబము,
కన్నా కుటుంబం, రెండు కుటుంబాల్లో వారి యొక్క పిల్లలు దేవుని సన్నిధిలో బాగా పెంచినట్టుగా తల్లిదండ్రులు మేము చూడగలిగాము. అయితే అక్కడ నేను చాలా లోటుపడినా నా పిల్లల విషయంలో. ప్రభు చిత్తం బట్టి జాన్సన్ ప్రభు నమ్ముకున్నాడు, మార్పులు పొందుకున్నాడు. చనిపోయే అంచులోకి వెళ్ళినటువంటి జాన్సన్ మా ప్రార్థన ద్వారా ఆయనకు ఆశించాడు. మార్మల్స్ పొందాడు, బాధలు తీసుకున్నాడు, ప్రార్థన వెళ్తున్నాడు, మరణ లోకంలో కలిసిపోయాడు. నన్ను మాత్రం చెప్పాలంటే ఒక మాట మేము మొఖం మీద చెప్పే మనిషిని నేను. నన్ను చిత్రహింస పెట్టాడు. ఆయన కూడా నేను ఓర్చుకున్నా బిడ్డ కనుక. నాకు యేసు ప్రభు గుర్తు వస్తాడు ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని అనేకంటే కూడా నీ శత్రువులు ప్రేమించుకున్నాడు దేవుడు. కన్నకొడుకు తప్పు చేస్తున్నప్పుడు మనం వారిని ప్రేమించాలి, వారిని మన దారిలోకి తీసుకురావాలన్న ఒక ప్రయాస తప్పితే రెండో ప్రయాస నా జీవితం లేదు. మెట్టుకు మరలా ప్రభుత్వం బట్టి ఈ మధ్య మరలా నేను తప్పు చేశాను, ప్రార్థనకు వస్తారన్నాడు. నాకు చాలా సంతోషము. అలాగే మోషే కూడా ఆయన కూడా చాలా కాలం నేను నమ్ముకున్న తర్వాత మోషే ఆయన భార్య సునీత వాడు ఇద్దరు నమ్ముకున్నారు. కొంతకాలం హైదరాబాద్ వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నారు. అక్కడ కూడా మందిరానికి వెళ్తున్నారు. తర్వాత దావీదు ద్వారా మీ అందరూ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా నా జీవితంలో చూడగలిగినటువంటి అవమానాలను నేను చూడగలిగాను. అయినా కూడా వాడిని నేను వదిలిపెట్టలే. వాడికి నీతులు చెప్పుకొని బతులాడుకొని దేవుని సన్నిధిని నడిపించుకున్నాను. నేను పనికి కూడా వాడిని తీసుకెళ్ళడానికి ఎవరు భయపడేవాడు. అలాంటి సమయంలో నేను ఇంకొక వ్యక్తిని నేను అడిగినప్పుడు అతను ప్రార్థన పోయే వ్యక్తి, నేను చేసుకున్న ఉద్యోగం దగ్గర నా బాధ చూసి అబ్బాయిని నేను తీసుకుంటాను అని చెప్పాడు. తీసుకుని పనికి వస్తున్నాడు, క్రమంగా ప్రార్థనకు వస్తున్నాడు. ఆ బిడ్డ వరకు అందరూ ప్రార్థన చేయండి, మార్మల్స్ పొందని బాప్టిస్ట్ కావాలంటున్నాడు. నేనే కొంచెం టైం తీసుకుందామని వాయిదా వేస్తూ ఉన్నాను. రైతు కొరకు ప్రార్థన చేయండి, ఆయన భార్య కొరకు, ఆయన పిల్లల కొరకు, జాన్సన్ కొరకు, ఆయన పిల్లల కొరకు, మోషే కొరకు, ఆయన పిల్లల కొరకు. అంటే మా కుటుంబం ప్రార్థన చేయకుండా కాదు. అయ్యగారు చెప్పినట్టుగానే జక్కయ్య కుటుంబము దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగినట్టు వారుగా మనకు చెప్పారు. జక్కయ్య కుమారుడు యోహాను మంచి యేసుప్రభుని గురించి ఆయన ముందు బాట చూపించినట్టు వాడు. అన్న కుమారుడు బాల్య దశలో నుండి దేవుని పరిచయం చేసినట్టు వాడు మంచి యాజకుడిగా వెదిగాడంటే మనం చూశాము. కానీ అంతటి కుటుంబం కాకపోయినా ప్రభువు నమ్ముకొని మమ్మల్ని కొంచెం నెమ్మదిగా జీవించండి, పథకాన్ని సహాయం చేయడానికి నేను వాడిని పదే బదిలాడడం ఎక్కువైపోయింది. ప్రభు చిత్రం బట్టి వాడు బాగా మూసుకుంది. నేను చివరిగా చెప్పాను, నేను ఇక మీరు చెప్పే స్థాయి నాకు దాటిపోయింది. మా రిటైర్మెంట్ ఫంక్షన్లో ఏం చెప్పారంటే మా సూపరింటెండెంట్ గారు అసలు అక్కడ రిటైర్మెంట్ జరగల, ప్రార్థన జరిగినట్టు జరిగింది. నా చేత కూడా కొంతమంది సంగీతం పాడుతుంటే సార్ ఒక చరణం కూడా పాడాను. ఆశ్చర్యపోయాడు. ఇక మీదట సామ్యేలు యొక్క కుమారుడికి నేను చెప్తున్నాను, కుటుంబానికి చెప్తున్నాను అన్న సూపరింటెండెంట్ గారు ఏమిటంటే, మీ నాయన మీ తాతయ్య ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయాడు. ఇక నుంచి ఆయన్ని కష్టపెట్టకుండా బాధ పెట్టకుండా మంచిగా చూసుకోండి, అందుకంటే మీరేమి ఆయన మిమ్మల్ని ఆశించేవాడు కాదు. మన మానవ యొక్క జీవిత విధానం అది. కొంతమంది కోట్లు అనాథశాలకు వెళ్తున్నారు తల్లిదండ్రులను, అదేమంతా దీవెనకరమైనది కాదు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ప్రేమించి తల్లిదండ్రుల యొక్క మంచి సేవలను చూసుకున్నటువంటి వాడే దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి కుమారుడని బైబిల్ మనకున్నది. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే తల్లిదండ్రులు దేవుని చాలా ప్రాముఖ్యమైనది. నేను నా కుటుంబానికి కాదు, మన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి చెప్తున్నాను. ఈరోజు మేము మా పిల్లల ద్వారా మేము బయట కనపడుతున్నాము. ఇంకా చాలామంది పిల్లలు కొద్దిగా ఆచరించాలండి. కొంతమంది పిల్లలు కూడా అలాగే పాపము వారి యొక్క జీవితాలను
లోకం వైపు ఇష్టానుసారంగా ఉంటున్నారు, తల్లిదండ్రులు కూడా దుఃఖపడుతున్నారు. ఆ స్థాయిలోకి మనం వెళ్ళకుండా మన పిల్లలు కూడా ప్రభువులోకి తీసుకురావడం అంతేనా మన బాధ్యత. మనం ప్రార్థన చేద్దాము. అలాగే ఇంతవరకు నా యొక్క ఫోటో క్లాస్లో ప్రాముఖ్యులు తలపొండి బతికి తీసుకొచ్చాను. నేను చాలా ప్రభు నమ్మకమందు మా గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. ఆయన కూడా అన్నింటినీ ఓర్చుకొని తగ్గించుకొని నేను ప్రభువును నమ్ముకున్న నాటి నుంచి నా నోట కానీ మా సహోదరి నోట కానీ ఏమాత్రం దేవునికి అవమానకరమైన పదజాలం మేము వాడలేదు. ఎవరి మీద మేము కోపించుకున్నది అస్సలు లేదు. మా సోదరు అయితే తల వంచుకొని ఇంట్లోకి వచ్చేది, మంచి పని చేసేవాడు ఆయన. ఎందుకంటే మనం ప్రభువు నమ్ముకున్నట్టు బయట కూడా మన సాక్ష్యం కావాలి, సంఘంలో కుటుంబంలో సాక్ష్యం కావాలి. ఇక్కడ పాటలు పాడి వాక్యం చెబుతూ సంఘ పరిచయం చేస్తున్నప్పుడు బయట ప్రపంచం కూడా వాళ్ళ పని ఏందో వాళ్ళు ఏందో ఉత్తర దూరం వెళ్ళే వాళ్ళు కాదు అన్న సాక్ష్యం కూడా మనకు అవసరం. సరే, అందరూ మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, అందరూ మనకు అనుకూలంగా ఉండవచ్చు. ఏదేమైనా కానీ మన సాక్ష్య జీవితము దేవుని పట్ల మన హృదయాల్లో నమ్మకంగా జీవిస్తున్నామా లేదా అనేది నెమరు వేసుకోవడం, మన కుటుంబాలు భద్రపరుచుకోవడం దాని ఆశీర్వాదకరము. సమయం చాలా అయినట్టుకుంది. చివరిగా ఒక పంతులు గారు ఏదైనా మాటలు చెప్పితే చివరిగా పంతులు గారు ప్రార్థన ముగిస్తారు. మనం ఒక పల్లవి చేత పాడుకున్న తర్వాత అందరికీ భోజనాలు ఉన్నాయి, అందరూ భోజనం కొంచెం ఆలస్యమైన పర్వాలేదు, మమ్మల్ని క్షమించాలి. మేము అప్పటికి 10:30కే వచ్చి స్టార్ట్ చేశారు. సరే, అందరం నెమ్మదిగా భోజనం చేసుకొని ఏదన్నా చిన్న చిన్న లోపల ఉంటే మా మీద దయించి క్షమించండి. ఓపికతో కూర్చొని తినండి. అందులో ఉప్పు కారం ఏదైనా తగ్గినా కూడా అది మీరు మమ్మల్ని క్షమించాలి. సరే, మన సంఘ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత పాట పాడుకొని సరే అందరూ ఒకసారి వేసి నిలబడండి. మనకెంత వరకు సహాయపడించుకునే మనకై మనకెంత వరకు సహాయ మనలను నడిపెను సుఖముగాను, మనలను నడిపెను సుఖముగాను, తనకు సత్యము చేర్చి కను పాపగతాచలు స్తోత్రించి కీర్తించుము కనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు వీడేవాడు ఆదరించి కాపాడువాడు వీడేవాడు స్తోత్రించి కీర్తించుము. మన సంఘ కాపరి గారు దేవునికరమైన ప్రార్థన చేసి ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపగల నా ప్రభువా, దయగల తండ్రి, నా దేవనాయన, ఇంతవరకు దావీదు రజిత గారి కుమారుడు శ్రేయాన్ బర్త్డే సందర్భంగా జరిగిన ఈ కూటానికి మీరు తోడుగా నడిపించిన విధానాన్ని బట్టి పాలనకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నా ప్రభువా, మాకు వర్తమానం ఇచ్చిన శ్యామబాబు గారిని బట్టి కూడా ఆయన మీకు వేలాది వందనాలు, స్తోత్రమైన అందరికీ ఉపయోగకరంగా ఉండే వర్తమానం నాయన మీకు మనం తెచ్చేసి అందరూ బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి.